హలో అండి అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ జునుముల కూర అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. దీనికోసం ముందుగా ఒక కప్పు జునుములను అయితే తీసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇందులో మనం ఒక కప్పు జునుములు తీసుకున్నాం కదా, వీటికి పావు లీటర్ వాటర్ అయితే సరిపోతాయి. ఆ వేగుతున్న జునుముల్లోనే వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. వీడియోలో చూపించినట్టు ఇలా పట్టుకొని మనం ఇలా అంటే మొత్తం ఉడికినట్టు టైప్ కనిపిస్తుంది. ఇప్పుడు వేరొక పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోనే కొన్ని ఆవాలను జీలకర్రను వేసుకోవాలి. వీటితో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, 2 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా వేగినాక ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని వంకాయలను అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 వంకాయలు తీసుకుంటున్నానండి, పెద్ద సైజు వంకాయలను. ఈ వంకాయల ముక్కలను కూడా కాస్త వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు ఇందులో తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకుందాం. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా పసుపు, కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇవి వేసినాక ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న జునువులను వాటర్తో సహా ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ వంకాయ బాగా వేగిపోయింది, జునుములు కూడా ఉడికించినవే కనుక ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందండి. ఆ వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి కూర అయితే రెడీ అయిపోయిందండి, వంకాయ జునుముల కూర. వీడియోని ఇంతవరకు చూసారు కదా, ఇదేమైనా మీకు యూజ్ అయ్యి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.